మా డ్రైవర్కి డ్రైవింగ్ రాదండి, ఇడిపోతే 100 రూపాయలు తిప్పుతున్నాడు. మా డ్రైవర్ లైసెన్స్ ఉందా నీకు? తీ బయట ఊతి, నువ్వు ఊదు, తాగావు కదా, తాగి డ్రైవ్ చేస్తున్నాను, ఊదు నువ్వు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ పక్కా లోకల్ కుర్రాడు. సో ఇప్పుడు వీడియో ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్లో మేము ఊటీ డే 2లో పార్ట్ 1 అనేది రిలీజ్ చేసాం. సో ఒకసారి మీరు అది కూడా చూడండి, చాలా బాగా అయితే వచ్చింది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ గాయస్, మీరు కూడా ఒకవేళ ఊటీ విజిట్ చేసినట్టయితే, లేదు విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఇప్పుడు మనమైతే సిమ్స్ పార్క్ అయితే ఎంట్రీ అయ్యాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత పార్క్ అయితే చాలా బాగుంది అండ్ పెద్దది కూడా. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద చెట్లు, అంటే ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను రుద్రాక్ష చెట్టు కూడా చూశాను అండ్ ఎలిఫెంట్ లెగ్ ట్రీ కూడా చూశాను. చాలా అయితే బాగుంది, పార్క్ అయితే పీస్ఫుల్గానే ఉంది. అండ్ ఇందులో చేపలు కూడా ఉన్నాయి, చాలా అంటే చాలా చేపలు ఉన్నాయి. మీరు వీడియో చూడండి, మీరు కూడా చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడు ఎంత ఉందో, చూడు ఎంత ఉంది చెట్టు అరుస్తుంది అక్కడ. అర్థమైందా? బాగానే చూడు, చెట్టు చాలా బాగుంది కదా, వైట్ కలర్ ఫ్లవర్స్తో. నైస్ 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 నైస్. దగ్గర నుంచి చెట్టు చూడు ఎంత పెద్ద ఉందో, ఎంత ఉందిరా బాబు చెట్టు. ఊరి నాయనా, చెట్లు అన్ని చెట్లే. ఫ్లవర్స్ ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ రాలిపోతున్నాయి కదా, సీజన్ వచ్చింది సమ్మర్. ఏం తీయాలి? కనబడుతుంది కదా ఇక్కడ నుంచి. ఎంత చెట్లు ఉన్నాయి బాబా, ఏంటిది? చాలా భయంకరంగా ఉన్న చెట్లు. ఏంటిది? సో గాయ్స్, మీరు చూస్తున్నారు కదా అందరూ, ఆల్రెడీ మా వైఫ్ చెప్పింది అనమాట, ఈ పార్క్ ఎలా ఉంటుంది అన్నీ వివరించింది కదా. చూడండి ఇక్కడ చేపలు ఎలాగ అయితే ఉన్నాయో, చేపలు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఒక బోట్ క్లబ్ అనమాట, యాక్చువల్గా బోట్ క్లబ్ ఆఫ్ చేస్తారు, అందువల్ల చేపలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులోని. మరి మేబీ వాటికి ఫుడ్ లేదో ఏంటో తెలియదు, కానీ అన్నీ అయితే పైకి వచ్చేసాయి అనమాట. పైకి వచ్చేసి అలాగా ఆడుతున్నాయి. మనం అయితే వీడియో తీయడం జరిగింది. మా వైఫ్ చెప్పినట్టు మాత్రం వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా వీడియో మాత్రం ఫుల్గా చూసి మీరు ఎక్కడైతే బోర్ కొడుతుందో, ఎక్కడైతే మీకు ఇంట్రెస్ట్గా ఉందో అవి మాకు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మాకు కొంచెం కొత్త ఛానల్ కాబట్టి మాకు కొంచెం ప్లస్ పాయింట్ ఉంటుంది అనమాట, హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చూసుకుంటాం అనమాట. సో ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు పార్క్, సిమ్స్ పార్క్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ రకరకాల ఫ్లవర్స్, రకరకాల చెట్లు, లైక్ ఎలిఫెంట్ చెట్టు అండ్ రుద్రాక్ష చెట్టు మా వైఫ్ చెప్పింది ఆల్రెడీ, అండ్ పార్క్ మ్యాప్ అన్నీ ఉన్నాయన్నమాట.
అండ్ ఇది ఒకటే కాదు, దయపైకి మనం బోట్ క్లబ్కి వెళ్తాము, అది మాత్రం అక్కడ వేరే లెవెల్ అనమాట. కామెడీ ఇంకా వీడియో సూపర్ వచ్చింది. మీరు మాత్రం చెప్పాను కదా ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంది చాలామంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ మాకు ఇంకా మోటివేట్గా ఉంటుంది అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది ముందుకి. సో చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఎలా ఉందో ఏంటనేది. చూసుకోవచ్చు పార్క్ అయితే చాలా పెద్దది. ఎంట్రీ కూడా 60 రూపీస్ ఎంత తీసుకున్నారు రేట్ పర్ హెడ్. అండ్ మొత్తం చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్. ఇక్కడ చూడండి, ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడడానికి జనం మాత్రం చెలవిడికి వచ్చారనమాట. అందరూ చాలామంది ఫొటోస్ వీడియోస్ ఇక్కడ కూర్చొని అలాగా టైంపాస్ చేస్తున్నారు. చూసుకోవాలి ఫ్యామిలీ వచ్చారు ఆల్రెడీ. చాలా బాగుంది. మన సినిమాలో చూస్తుంటాం కదా, కవర్ సాంగ్ చేస్తుంటారు, కింద ఫ్లవర్స్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, వైలెట్ కలర్ ఫ్లవర్స్. సో మాకు చాలా బాగా అనిపించింది చూడడానికి. లైవ్లో అయితే చాలా బాగుంది, మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది మాకు తెలియదు. సో మొత్తానికి అయితే పార్క్ మొత్తం తిరిగేసాము. లంచ్ అయితే దాఖలే చేస్తుంది ఇద్దరికైనా. నేను కూర్చున్నాను చక్కగా. ఇంకా తర్వాత మరి ఓపెన్గా తిరగడానికి లంచ్ చేసిండే తిరగాలి. ఇంకా ఈ పార్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చెట్లు అవి మంచిగా నీట్గా ఉన్నాయి అండ్ పీస్ఫుల్గా ఉంది. పక్షులు కూడా మంచి మంచి సౌండ్లు చేస్తున్నాయి. చేపలు చూసారు కదా ఇందాక మంచి కనిపించాయి నీటిలో. సో ఇలాంటివన్నీ మనం చాలా ఉంటాయి మన వీడియోలని. ఫాలో అవుతున్నాండి. ఏం చేస్తున్నావు? రెస్ట్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎలిఫెంట్ లెగ్ ట్రీ అనమాట. చూసారా, అచ్చం ఆ ట్రీ వచ్చేసి ఎలిఫెంట్ లెగ్ లానే ఉంది. మేబీ దానివల్లే దీనికి ఎలిఫెంట్ లెగ్ ట్రీ అని పేరు వచ్చిందేమో. అండ్ అది చాలా పొడవుగా కూడా ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రుద్రాక్ష ట్రీ అనమాట. బోర్డ్ కూడా పెట్టారు, ఒకసారి చూడండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ రుద్రాక్ష ట్రీ అనేది. అండ్ ఈ ఎలిఫెంట్ లెగ్ ట్రీ అనేది కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇలా ఇక్కడ చాలా పురాతనమైన చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. పార్క్ అయితే చాలా బాగుంది. మనం ఇప్పుడు బోట్ హౌస్కి వచ్చామన్నమాట. సో సిమ్స్ పార్క్ మొత్తం చూస్తాము, ఎలాగొందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ బోట్ హౌస్లోని ఫన్ వేరే లెవెల్ ఉంటుంది, మీరు ఎక్కడ మిస్ కాకండి. అది ఎగ్దామా ఇది అయిపోయి కదా, అక్కడికి వెళ్దాం. బోట్ హౌస్ టికెట్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది 20 రూపాయలు ఎంట్రన్స్. మన బోట్స్ గట్రా కాస్ట్ అని చూడాలి. జనం వెళ్ళుకున్నారు అక్కడ, జనం చాలా ఉన్నారు అక్కడ. ఇలాంటి బెంచ్ తీసుకురాకుండా 10 మంది బెంచ్ తీసుకెళ్తారు అక్కడ, అర్థం కాదు ఈ ట్రావెలర్స్. ఊటీ లవ్ ఊటీ, ఐ లవ్ ఊటీ. ఎక్కడ ఉన్నాయి? ఐ లవ్ యూ. యూసఫ్ అక్కడికి వచ్చి లెగ్గు అక్కడ ఫోటో తీసుకుంటున్నారు. ఎంత వేగిలిపోవో. ఫైనల్గా అయితే బోట్ క్లబ్కి వచ్చాము. ఏంటి ఇక్కడ కూడా ఫోన్ చూస్తున్నాము? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే వైజాగ్లో కూడా ఉంది, వైజాగ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎప్పుడు, ఊటీలో కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. చాలా బాగుంది. అటు పెడితే వెళ్ళిపోద్ది, అది ఇటు పెట్టండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ బోట్ స్టిక్కర్ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఒక బోట్ స్టిక్కర్ కాకుండా చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ హర్రర్ హంటింగ్ కూడా ఉంది. బట్టలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ. కానీ బట్టలు అయితే మనం ఊటీలో ఒక్క జత కూడా కొనలేము, చాలా అంటే చాలా కాస్ట్. బార్గెనింగ్ కూడా ఏమీ లేదనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫిక్స్డ్ రేటే, అన్నీ హోల్సేల్స్ అని చెప్తున్నారు అనమాట. అంటే అందరూ ఒకటే మాట మీద ఉంటున్నారు ఇక్కడ, మనలకు కాదు.
ప్రతి ఒక్క ఇప్పుడు మనమైతే పక్క షాప్కి చాలా వేరియేషన్ చూపిస్తాము. కస్టమర్స్ తిప్పుకుంటాం మన పక్క. ఇక్కడ అలా కాదు, బేరం పోయినా పర్లేదు కానీ మాకు అందరం ఒకటే మాట ఉంటున్నారు అనమాట. చూడండి ఎంత పెద్ద ప్లేస్ ఉంది ఇక్కడ, చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ టైం కూడా బాగా ఇచ్చారు. అన్ని వివరాలు నేను చెప్పాను వీడియోలోని, మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం తెలుస్తుంది దీని గురించి. దీని కాస్ట్ ఎంత టైం ఇస్తారు, ఎంతసేపు ఉండొచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం నేను వివరించి చెప్పాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ వీడియో మీకు అన్నీ అర్థమవుతుంది. అండ్ మీరు మాత్రం ఊటీ వచ్చినప్పుడు ఇది విజిట్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నాకు మాత్రం ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అనిపించింది అనమాట, ఎందుకంటే మా వైఫ్తో వచ్చాను కాబట్టి. మా డ్రైవర్కి డ్రైవింగ్ రాదండి, వెళ్ళిపోతే 100 రూపాయలు తిప్పుతున్నాడు మా డ్రైవర్. లైసెన్స్ ఉందా నీకు? బయటది ఊదు తాగావు కదా, తాగి డ్రైవ్ చేస్తున్నాను. ఊదు నువ్వు అటుపైకి వెళ్ళిపోతుంది బోటు. ట్రంక్ అండ్ డ్రైవ్ మరి మామూలుగా ఉంటుంది. వాటర్ డేంజరస్, 40 feet డెప్త్ అట్ట ఇది వాటర్, తెలుసా? మిడిల్లో పెట్టు అటు వెళ్తుంది. యాక్చువల్గా ఈ బోట్ హౌస్ ప్రైస్ కూడా బాగానే ఉంది, అంటే రీజనబుల్గా ఉంది. కాకపోతే డబుల్ కాస్ట్ తీసుకుంటున్నారు అనమాట. మనం ఎక్కినప్పుడు 1/2 hour టైం ఇస్తున్నారు. ఈ 1/2 hour లోపు మనం వెళ్ళిపోతే మనకి సగం అమౌంట్ రిఫండ్ ఇస్తారనమాట. అంటే 2-seater 700 తీసుకున్నారు, సో 350 మనకి రిఫండ్ ఇస్తారు. మళ్ళీ మనం 1/2 hourలో వెళ్ళిపోవాలి బ్యాక్కి. 1/2 hour టైం ఓన్లీ. 1/2 hour దాటితే మళ్ళీ మనకి రిఫండ్ ఇవ్వరు అనమాట. అప్పుడు 1 hour తిరిగేయాలి. సో రీజనబుల్ ఉన్నట్టే, పర్లేదు, బాగుంది. మన వైజాగ్లో కన్నా రీజనబుల్ ఇక్కడే బాగుంది. మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ బోట్ స్టిక్కర్. కంపేర్ చేయవా మన వైజాగ్ తోటి ఊటీని? వైజాగ్ పీపుల్స్ హార్ట్ అవుతారు అంటారా? ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోయింది. చిన్న ట్రైన్లో ఉందా వెళ్ళిపోతుంది. చంద్ర చిన్నదే ట్రైన్ అది. టాయ్ ట్రైన్ ఏంటిది? టాయ్ ట్రైన్లో ఉంది అది. అదో చిన్నదే, ఊటీలో కూడా ఉంది కదా. సో మనం అయితే ఎండింగ్కి వచ్చాము, చెరువు ఎండింగ్కి. మనం గమ్యానికి చేరుకోవాల్సిన టైం అయ్యింది ఇప్పుడు. ఆ గమ్యం అక్కడ ఉంది. 350 కావాలంటే కానీ చాలా పెద్దది కదా. ఏది పని చేయట్లేదు, వస్తుంది అని కదా, అదే తొక్కుతుంటే వస్తుంది. పని చేయకపోతే ఆగొచ్చిన దూరం మనం పని చేయట్లేదట. తెలివైందనివే, చాలా పెద్దది కదా, మనం తొక్కట్లేదు. చాలా పెద్దది ఉంది. ఎంత పెద్ద బోట్స్ ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. యాక్చువల్గా నువ్వు కదులుతుంది, ఇది కాదు నువ్వు అక్కడ అదో వచ్చేస్తారు ఊపుకొని వైజాగ్ నుంచి. అని తొక్కాలి. నవ్వుతున్నా, సిగ్గుపడుతున్నా తొక్కకుండా. కరెక్ట్ పార్కింగ్లోకి వస్తాం మనం అయితే. సో అది లెక్క చెమట్లు పట్టలేదు. బా కామెడీ, అలిసిపోయి కాల్ లాగేస్తున్నాయి. ఇంకా మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను రైడ్. బోట్ రైడ్ నువ్వు ఎక్కలే, నేను ఎక్కాను, నేను తొక్కాను. ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఇంకోటి అయిపోయింది. ఇది కనబడుతుంది చూసారు ఇక్కడ ఎదురుగా, దాంట్లోకి వెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. మరి మామూలుగా ఉండదు మరి. ఇద్దరు బాగా వస్తున్నారు ఇక్కడ. అదంత స్పీడ్గా తిరగట్లేదు కదా అది. అక్కడ ఇస్తున్నారు.
ఓట్సగర్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో యాక్టివిటీ అనమాట. ఇది టోరా అంట. ఇది ఎక్కాము. ఇదండి భయం వేస్తుందా? భయపడుతుంది, గట్టి పడుకో. ఏమంటుంది, సింపులే, జస్ట్ ఇలా కూర్చొని నాకు దిప్పడమే, జస్ట్ ఫర్ 5 minutes అండి. చూద్దాం ఎలా ఉంటుందో. అది ఎక్కామా, ఇదైతే ట్రై చేస్తున్నాం. ఏ చిన్నాడు అట్లా ఉంటుంది మరి. మనం నాకు భయం అంతా ఫోన్ కోసం ఏం గేట్ కాదు. ఫోన్ ఆపి తెలవద్ది మన ఎక్స్పీరియన్స్. ఆపరు ఎలాగ ఆపుతారుగా. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ ఫ్యాంటాస్టిక్, ఫ్యాంటాస్టిక్. ఏం చేస్తున్నా మామూలు లేదనమాట, వేరే లెవెల్. మరి ఇలాంటి యాక్టివిటీస్ మరి చేయాలి మనం. ఫోన్ పడిపోతుంది యాక్టివిటీగా, ఫోన్ పడిపోతే ఉంటుంది నాకు యాక్టివిటీ. 70,000 ఎగిరిపోద్ది. బాగుంది, బాగుంది, వెరీ నైస్, వెరీ నైస్. 50 రూపాయలు వర్తబుల్ అనమాట. కెమెరా చూడు, ఫోన్ 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 ఫోన్. నైస్ నైస్. నవ్వుతావు బేటా, నా మీద కదా నించున్నావు నువ్వు. భయ్యా ఇంకా ఫాస్ట్ 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 ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, సూపర్ ఫాస్ట్, సూపర్ ఫాస్ట్. వావ్ వావ్ వావ్, వెరీ నైస్, వెరీ నైస్. ఫోన్ ఎగిరిపోవాలట. అన్న ఫోన్ రిఫండ్ ఇస్తారు కదా ఎగిరిపోతే, మీదే పూచి. అదే అన్న ఉన్నాడు అక్కడ. లొకేషన్ మాత్రం బాగా కనబడుతుంది, సూపర్, మారులెస్, ఫ్యాంటాస్టిక్. భయ్యా భయ్యా 5 నిమిషాలు అవ్వలేదు భయ్యా, ఇంకా అప్పుడు ఆపేస్తున్నారు భయ్యా. తిప్పు తిప్పు, స్పీడ్ తిప్పు, స్పీడ్ తిప్పు. ఇప్పుడు మేము చేసిన రైడ్ చూసారు కదా గైస్, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను, చాలా ఫన్ అనిపించింది. అండ్ మీరు కూడా ఊటీ వచ్చినట్టు కదా. ఎస్ అఫ్ కోర్స్ కొంచెం. అండ్ ఊటీ ఎవరైనా విజిట్ చేసినట్టయితే కంపల్సరీగా మీరు ఈ బోట్ హౌస్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.